కోడెపాయ రాజన్నది. ఎస్, రాజన్న సన్నిధిలో ఉండాల్సిన కోడెలు కనిపించట్లేదు. ఆలయంలో ఆవులు మాయమైపోతున్నాయి. భక్తులు ఎంతో భక్తిభావంతో రాజన్నకు సమర్పించే కోడెలు మాయమవుతున్నాయి. కోడె మొక్కులతోనే రాజన్న ఆలయానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఆలయ అధికారులు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా గోవుల్ని రవాణా చేస్తున్నారు. గోశాలలు లేకపోయినా నకిలీ పత్రాలు సృష్టించి గోవుల్ని తీసుకువెళ్తున్నారు. తాజాగా 2 సంఘటనలు ఇలాంటివే వెలుగులోకి వచ్చాయి. వేములవాడ రాజన్న గోశాల నుంచి మాయమైపోతున్న ఈ గోవులపై TV9 స్పెషల్ స్టోరీ ఇది. కోడెబాయే రాజన్నది, కోడె దూడబాయే రాజన్నది. ఆలయ అధికారులేమో పట్టించుకోకపాయే. గోశాల నుంచి గోవులు కాస్త మాయం. తెలంగాణలో అత్యంత ప్రసిద్ధ శివాలయం, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కోడి మొక్కు తరతరాలుగా వస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా భక్తులు రాజన్న దర్శనానికంటే ముందే కోడెని స్వామివారికి మొక్కుగా చెల్లిస్తారు. లేదంటే ఆలయంలో కోడెను పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. దానికోసం ఆలయ అధికారులు కోడె టికెట్లు ఇస్తారు. ఈ కోడె టికెట్తో కూడా దేవాలయానికి భారీ ఆదాయం వస్తుంది. అనారోగ్యానికి గురైన కోడెలు, బలహీనంగా ఉన్న గిత్తలు, దూడలను గోశాలలో సంరక్షిస్తారు. గతంలో టెండర్ విధానంతో గోవులను ఇచ్చేవారు. అనేక అక్రమాలు జరగడంతో ఈ విధానాన్ని రద్దు చేశారు. తాజాగా తెలంగాణ గోశాల ఫెడరేషన్ పేరుతో సంస్థ వెలిసింది. ఈ సంస్థ చెబితే చాలు ఆలయ అధికారులు కోడెలను ఇచ్చేస్తున్నారు. ఈ సంస్థ పేరుతో లెటర్ తెచ్చుకుంటే లక్షల విలువ చేసే కోడెలను ఆలయ అధికారులు ఉచితంగా ఇస్తున్నారు. ఇదే అదనగా భావించి పలువురు అక్రమార్కులు గోశాల ముసుగులో కోడెలను ఇతర ప్రాంతాలకి తీసుకువెళ్లి అమ్ముకుంటున్నారు. ఈ నెల 2న తిప్పాపూర్లోని రాజన్న గోశాల నుంచి 20 కోడెలను మహబూబాబాద్ జిల్లా శ్రీ సోమేశ్వర గో సంరక్షణ సేవా సంఘానికి ఆలయ అధికారులు అప్పగించారు. అయితే ఇక్కడ గోశాలనే లేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇటీవల రాజన్న గోశాల నుంచి 24 కోడెలను ఒక వ్యాన్ లో కుక్కి తీసుకువెళ్తున్న క్రమంలో స్టేషన్ ఘన్పూర్ దగ్గర బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వాహనదారులు రాజన్న ఆలయ అధికారులు ఇచ్చిన రసీదు చూపించగా రసీదులో 20 కోడెలు అని ఉంటే వాహనంలో మాత్రం 24 కోడెలు ఉండడం అనుమానాలకి తావిస్తోంది. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వేములవాడ రాజన్న గోశాల నుంచి గత ఏడాది 1866 కోడెలు, 28 ఆవులను తెలంగాణ గోశాల ఫెడరేషన్ సూచించిన వారికి ఆలయ అధికారులు అప్పగించారు. ఇవన్నీ నిజంగా గోశాలకు వెళ్తున్నాయా లేక అక్రమార్కుల చేతులకు వెళ్తున్నాయా అనేది తెలియడం లేదు. గతంలో కూడా గుట్టు చప్పుడు కాకుండా కోడెలను కబేళానికి తరలించారు. గోవులను తరలించే విషయంలో మరి అక్కడ గోశాల లేదు, మరి అవి పూర్తిగా కబేళాలకు తరలి వెళ్ళేటువంటి ప్రక్రియ ఉంది. మరి దీని మీద మరి దేవాలయ అధికారులు మరి వెంటనే చర్యలు తీసుకొని ఒక పటిష్టమైన మరి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తుల విషయంలో కానీ భక్తులు సమర్పించే కోడెల విషయంలో మరి వాళ్ళకి మరి పవిత్రతను కాపాడేటువంటి మరి ఆవశ్యకత మరి దేవాలయ అధికారులపై ఉంది. అయితే కోడెల రవాణా విషయంలో ఎలాంటి అక్రమాలు జరగడం లేదని ఆలయ అధికారులు చెబుతున్నారు. అంటే మనకు గోశాల ఫెడరేషన్ అగర్వాల్ వారు సర్టిఫైడ్ లెటర్ ఇస్తారు. ఆ లెటర్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఆ సర్టిఫైడ్ వాళ్ళకి మేము గోశాల వరకు ఇస్తాం. వేరే వాళ్ళకి అదర్ పర్సన్స్ గోశాల ఉంటేనే ఇస్తాం, గోశాల లేకుంటే. గోవుల రవాణా విషయంలో ఆలయ అధికారులు ఇకనైనా పారదర్శకంగా వ్యవహరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటోంది విహెచ్పి. ఈ 2 నెలల వ్యవధిలోనే 2 కేసులు కూడా నమోదయ్యాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలి. ముఖ్యంగా ఈ అక్రమాలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడుతున్న వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 వేములవాడ.